హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఉషారు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ను ఏ విధంగా కట్ చేయాలో ఈ వీడియోలోనైతే చూపించబోతున్నాను. ఇంతకుముందు వీడియోలో మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ను ఎలా కట్ చేయాలో ఈజీగా స్టెప్ బై స్టెప్ అయితే చూపించాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ముందుగా ఆ వీడియోని చూడండి. ఆ తర్వాత ఈ వీడియోని చూస్తే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఆ వీడియోకి కంటిన్యూషన్గా ఫ్రంట్ పార్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఈ వీడియోను కూడా మీకు అందరికీ అర్థమయ్యేలాగా చాలా ఈజీగా అయితే చూపిస్తున్నాను. మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ ఎంత ముఖ్యమో ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అంతే ముఖ్యమండి. ముఖ్యంగా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఫ్రంట్ పార్ట్లో కొలతలు, డాట్ మార్కింగు, నెక్ కటింగ్ వంటి విషయాల్లో చిన్న చిన్న డౌట్స్ అయితే ఉంటాయి. అందుకే ఈ వీడియోలో నేను ప్రతి స్టెప్పును నెమ్మదిగా క్లియర్గా వివరిస్తాను. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి అండి. క్లాత్ 2 మడతలుగా అయితే ఉండాలి. ఈసారి మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే లైనింగ్ క్లాత్ ఓపెనింగ్స్ ఉంటాయి కదండి, ఆ ఓపెనింగ్స్ అయితే మన వైపు ఉండాలి. ఇక బ్యాక్ పార్ట్ను తీసుకొని ఇలా క్రాస్గా అయితే వేసుకోవాలి అండి. ఫస్ట్ మనది ఇది ఆది బ్లౌజు క్రాస్ కటింగ్ అండి, అందుకనేసి మనం కూడా ఖచ్చితంగా కట్ చేసే సమయంలో ఇలా క్రాస్గా అయితే పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా పెడుతూ ఎటు సైడ్ అన్నా జాయింట్ ముక్కలు పడుతున్నాయేమో చూసుకోవాలండి. సరి చేసుకొని క్లారిటీగా అయితే క్లాత్ పైన వేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్స్ వేస్తాం కదండి, అందుకనేసి బ్యాక్ పార్ట్ని 2.5 ఇంచులతోటైతే మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా స్కేల్ తీసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తోటి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అలానే మార్కింగ్ అయితే చేసుకుందామండి. నెక్ మాత్రానికి బ్యాక్ పార్ట్ యొక్క నెక్ అంతా మనం మార్కింగ్ అయితే చేయకూడదండి. ఇలా నార్మల్గా పైకని మార్కింగ్ అయితే చేసుకుందామండి. ఒకసారి ఆది బ్లౌజ్తో కొలుచుకొని కరెక్ట్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనం క్లాత్ పైన బ్యాక్ పార్ట్ వేసేది చాలా కరెక్ట్గా ఉండాలి అండి. ఇది క్రాస్ కట్ కాబట్టి మనం ఇలా క్రాస్గానే వేసుకోవాలి. ఒకవేళ మీకు క్లాత్ సరిపోక ఏమన్నా జాయింట్స్ పడుతున్నాయి అనుకుంటే అవి చంక వైపు వచ్చేలాగా చూసుకోవాలి. నెక్ వైపు అయితే వేసుకోకూడదు. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సుల పట్టి యొక్క నెక్ వైపుని మనం నెక్కి అయితే కొలుచుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి. మనం షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసాం కదండి, అక్కడి నుంచి అంటే బ్లౌజ్కి ఖర్చు ఉంటుంది కదా అండి, మనం మార్కింగ్ చోట చేసిన దగ్గర నుంచి ఖర్చు సేమ్ అక్కడి నుంచే చూసుకొని బ్లౌజ్ని అయితే లాగకూడదండి. లాగకుండా నార్మల్గా లూజ్ చేసుకుంటూ మనం దాని లెంత్ అయితే చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్కడి వరకు అయితే నెక్ వచ్చిందో దానికన్నా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఉక్సుల పట్టీ వైపు ఉండే మనం ఆ బారుని అయితే కొలుచుకోవాలి అండి. మనం ఉక్సుల పట్టీకి అంటే ఫ్రంట్ పార్ట్కి డాట్ వేస్తాం కదా, డాటు అలాగే షేప్ బెల్ట్ వేసినప్పుడు ఖర్చు ఆ రెండింటికి కలిపి కూడా మనం ఖర్చు వదిలేసి మార్కింగ్ అయితే ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి. మనం ఇందాక బ్యాక్ పార్ట్ తోటి ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసాం కదా అండి, మళ్ళీ ఒకసారి ఫ్రంట్ పార్ట్ని మనం షోల్డర్ దగ్గర నుంచి సెంటర్లో డాట్ వేసాం కదా, అక్కడ వరకు చూసుకుంటే మనకి ఎక్కడ వరకు వస్తుందో ఖర్చుతో కలిపేసి మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్కి సైడ్ కూడా చెక్ చేసుకోవాలి అండి. మనము షేప్ బెల్ట్తో కలిపి మార్కింగ్ చేయొద్దండి. షేప్ బెల్ట్ ఖర్చు ఉంటుంది కదా అండి, ఆ ఖర్చు వరకే మార్కింగ్ చేసుకోవాలి. ఇక తర్వాత మనం సేమ్ ఆది బ్లౌజ్ ప్రకారమే డాట్ ఎక్కడ వేయాలన్నది కూడా ఒకసారి ఇలా ఆది బ్లౌజ్తోనైతే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం మనం రౌండ్గా అయితే మార్కింగ్ అయితే చేసుకుందాము. ఇప్పుడు మనం బ్లౌజు పొడవు వెడల్పులు మొత్తం మార్కు చేసుకున్నాం కదా, మీరు కూడా కుట్టే వ్యక్తి యొక్క కొలతలకు అనుగుణంగా మార్కు చేసుకోవాలి. ఒకసారి మార్కు చేసిన తర్వాత మరొకసారి చెక్ చేసుకుంటే పొరపాట్లు అనేవి రాకుండా ఉంటాయి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఆర్ము కొంచెం ఒక 1/2 ఇంచు లోపలికి అనేసి మార్కింగ్ అయితే చేసుకోవాలి అండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి.
మనం షేప్ బెల్ట్ వేస్తాం కదండి. షేప్ బెల్ట్ దగ్గర ఎలా మనం కొలతలు తీసుకోవాలి అంటే, మనం ఇక్కడ డాట్ కోసం అనేసి, ఖర్చు కోసం అనేసి ఎక్స్ట్రాగా ఉంచాం కదండి. అక్కడి నుంచి మనం బ్యాక్ పార్ట్ సాయంతో మార్కింగ్ చేసాం కదా, అక్కడ వరకు 2 ఇంచులు ఉంటే సరిపోతుంది. అక్కడి నుంచి మనం డాట్ వేసుకోవటానికి ఒక 3 ఇంచులతో మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనం షేపు ఖర్చు దగ్గర నుంచి ఇక్కడ సెంటర్లో పెట్టాం కదా, ఆ మార్క్ వరకు మీకు డ్రా చేయటం రాకపోతే ఇలా స్కేల్ సాయంతోనైనా సరే ఒకసారి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక అక్కడి నుంచి రౌండ్గా మనం మార్కింగ్ చేసుకోవాలి అండి. ఎందుకంటే ఇక్కడ డాట్స్ వేస్తాం కనుక రౌండ్గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడైతే షోల్డర్ దగ్గర నుంచి కటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సేమ్ మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే మార్కింగ్ మీద కట్ చేసుకోవాలి. మనకు బ్లౌజ్ యొక్క షోల్డర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆది బ్లౌజ్ ప్రకారం ఎంతైతే ఉంటుందో ఖచ్చితంగా పెట్టుకోవాలండి. మనకి ఎక్కువగా ఉంటే కట్ చేసుకోవచ్చు, కానీ ఒకవేళ షోల్డర్ అనేది తక్కువగా ఉంటే మాత్రానికి ఒక్కొక్కసారి హ్యాండ్స్ పొడవు తగ్గుతాయి. అలాగే హ్యాండ్స్ పైకి లేచినట్టుగా ఉండి కస్టమర్స్ అయితే కొద్దిగా చికాకైతే చేస్తారు. బ్లౌజ్కి మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేస్తాం కదా అండి, ఇవి బ్లౌజ్ ఫిట్టింగ్లో చాలా ఇంపార్టెంట్ అండి. మనం వేసే డాట్స్ని బట్టి ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రైట్గా కరెక్ట్గా ఉందా లేదా అనేసి అర్థమవుతుంది. చూసారా, చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ని అయితే కటింగ్ చేసేసాం. ఇప్పుడు మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి, ఉల్టా పల్టా తెలియడం కోసం. మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఏం చేస్తారంటే, ఇలా డైరెక్ట్గా క్లాత్ పైన కాకుండా వేస్ట్ క్లాతులు ఉంటాయి కదండి, వాటిపైన అయితే మీ బ్లౌజ్ కొలతలతో మాత్రమే ఒకసారి మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే మనకి కట్ చేస్తూ ఉంటే హ్యాండ్ మూమెంట్ అనేది చాలా ఈజీగా ఉండి కటింగ్ కూడా చాలా త్వరగా వస్తుంది. ఇప్పుడు డాట్స్ కోసం అనేసి ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలి అండి. షోల్డర్ దగ్గర సెంటర్లో పట్టేసుకొని ఇలా చివరి వరకు పట్టుకుంటే మనకి డాట్ అనేది ఎక్కడ వేయాలో ఈజీగా అర్థమవుతుంది. ఇలా చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇటు ఉక్సుల పట్టి వైపు ఉంటుంది కదా అండి, ఆ బార్ మొత్తాన్ని ఇలా సెంటర్కి చేసుకొని ఇక్కడ కూడా ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలోకి ఇలా చంక వైపు నుంచి వచ్చే డాట్కి అయితే మనం మార్కింగ్ చేసుకుందామండి. టక్స్ ఇచ్చేసిన తర్వాత మార్కింగ్ కూడా చేసుకోవాలి అండి. అంటే మీకు అర్థమవడం కోసం అనేసి మార్కింగ్ అయితే చేస్తాను. మనం తర్వాత కంపల్సరీ నెక్ అయితే ఒకసారి కొలుచుకోవాలండి. ఆది బ్లౌజ్ తోటి షోల్డర్ దగ్గర నుంచి ఉక్సులు పట్టి చివరి వరకు చెక్ చేసుకోవాలి అండి. నెక్ సరిపోతే పర్లేదు, ఒకవేళ సరిపోకపోతే మాత్రానికి కొద్దిగా రౌండ్ షేప్ తీసుకుంటే సరిపోతుంది. మీరు డైలీ ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే మీకు కటింగ్ అనేది చాలా ఈజీగా వస్తుందండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాత్రానికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్, టైలరింగ్ టిప్స్ మరియు కొత్త డిజైన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేయాలో ఇంకొక వీడియోలో చూపిస్తాను. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.